ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఫేస్ చేస్తున్న కొన్ని క్వెషన్స్. ఇప్పటి వరకైతే మీరు మీకొక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అన్ని ప్రాజెక్ట్‌ల మీద గావచ్చు, వెబ్‌సైట్‌లు, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ అన్నిటి మీద ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. మనం ఫాలో అవుతూ ఇప్పుడైతే అవన్నీ కంప్లీట్ చేశాం. ఏటి లాస్. సో, లాస్‌ని ఫాలో అవుతూ వెబ్‌సైట్స్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, డాష్‌బోర్డ్ డిజైన్స్, ఈమెయిల్ టెంప్లేట్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ డిజైన్స్, లోగోస్ అండ్ ఎస్‌టిఎంఎల్, సీఎస్ఎస్ అండ్ బూట్‌స్ట్రాప్. ఇవన్నీ కూడా మనకి లాస్ హెల్ప్ అయినాయి. సో, నెక్స్ట్ మనం లాస్‌ని ఫాలో అవుతూ ఫినిష్ చేశాం. రైట్. నెక్స్ట్ ఇక వై ఫాలో యూఎక్స్ లాస్? ఇప్పుడు మనకి అసలు మనం లాస్‌ని ఫాలో అవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఫస్ట్ వై ఫాలో యూఎక్స్ లాస్? రియల్ రియల్ రీజన్స్ ఎక్స్‌ప్లెయిన్డ్. వాళ్ళేమంటున్నారంటే ఇంటర్‌వ్యూస్‌లలో అడిగినప్పుడు వాళ్ళేమంటున్నారంటే డోంట్ ప్రొవైడ్ మీ ఎనీ డోంట్ ప్రొవైడ్ మీ ఎనీ గూగుల్ అండ్ చాట్‌జీపీటీ కంటెంట్. కొంతమందిని ఇవే క్వెషన్స్‌ని మీకు ఒకవేళ ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకవేళ సిట్యుయేషన్స్ రావచ్చు. ఓకే. ఆ ఇంటర్వ్యూవర్ యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసి ఓకే. యూ కెన్ గో హెడ్ విత్ తెలుగు. సో, విచ్ లాంగ్వేజ్ యూ ఆర్ కంఫర్టబుల్? కొంతమంది హిందీ ఉంటారు. వాళ్ళకి తెలుగు రాదు. ఇంగ్లీషు కూడా రాదు. ఇప్పుడు మనకి తెలుగోళ్ళున్నారు. హిందీ రాదు. ఇంగ్లీషు రాదు. ఇలాంటి కేసెస్‌లో ఎవరి బాడీ సారీ ఎవరి లాంగ్వేజ్ ఉంటుందో లోకల్ లాంగ్వేజ్, ఆ లోకల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్‌గా ఉంటారు. అయితే ఇంటర్వ్యూస్‌లలో ఇదొకటుందనమాట. ఒకవేళ ఇంటర్వ్యూలో ఒక క్యాండిడేట్ స్ట్రగుల్ అవుతున్నట్టు గాని, షేర్ అవుతున్నప్పుడు గాని, అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ని అబ్జర్వ్ చేసి, ఏ లాంగ్వేజ్‌లో కంఫర్ట్‌గా ఉంటాడో ఆ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి కొన్ని కంపెనీస్ అయితే అన్ని కంపెనీస్ గాదు. కొన్ని కంపెనీస్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి. ఈవెన్ మా కంపెనీ అయితే యాక్సెప్ట్ చేస్తది. ఎంఎన్‌సి కంపెనీ అయినా మాది ఎంఎన్‌సి కంపెనీ అయినా తెలుగులో మాట్లాడటానికైతే యాక్సెప్ట్ చేస్తాడు. ఇలాంటి కేసెస్‌లో నువ్వు తెలుగులోనైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉండాలి. సో, మీరన్నారు నాకు ఇంగ్లీష్‌లో నాకంత కంఫర్ట్ కాదని మీరనుకున్నప్పుడు, అట్‌లీస్ట్ తెలుగులో ఛాన్స్ ఇచ్చినప్పుడన్నా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారా? అనేది మీకు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒకవేళ అతన్నడిగి విచ్ లాంగ్వేజ్ యూ ఆర్ కంఫర్టబుల్? సో, ఐ థింక్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో, యూ డోంట్ వర్రీ అబౌట్ థట్. సో, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ యువర్ లోకల్ లాంగ్వేజ్, యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ లోకల్ లాంగ్వేజ్ అన్నాడే అనుకోండి. మీరేం జెప్తారు? మీరేం జేస్తారు? సీ ఇగో ఇప్పుడు నేను అడిగే క్వెషన్స్ మీరు తెలుగులో జెప్తారా? ఇంగ్లీష్‌లో జెప్తారో మీ ఇష్టం. బట్ ఆన్సర్‌లు చెప్పడానికైతే రెడీగా ఉండండి. ఒకళ్ళు చెప్తే విందాం గదా అన్నట్టుగా అస్సలుండకండి. ఇక ఈ రోజు నుంచన్నా కొంచెం ఆ షేరింగ్ అనేది తీసేద్దాం అన్న ప్లాన్‌లో ఉన్నా. ఈవెన్ నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే కూడా భయపడుతున్నారు. ఫస్ట్ థింగ్ నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే భయపడుతున్నా అంటే రేపు ముగ్గురుంటారు. ఆఫ్‌లైన్‌లో 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని చూస్తే ఇంగసలు వచ్చిన క్వెషన్ మీరు మూవ్ టూల్ షార్ట్‌కట్ కూడా చెప్పలేవరు. యెస్. ఐ యామ్ ష్యూర్. మూవ్ టూల్ షార్ట్‌కట్ కూడా చెప్పలేవరు వాళ్ళని జూస్తే. సీ అలాంటి షీరింగ్ పోవాలన్నా, అలాంటి భయం పోవాలంటే ఏం జేయాలంటే ఫస్ట్ ఇగో మనకి ఇలాంటి మనం సెషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేయండి. నేను చెప్తే ఏమనుకుంటారో, నేను చెప్పేది రాంగా? రైటా? ఐ డోంట్ నో నాకు తెలియదు. నేను చెప్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని జెప్పేసి అనుకుంటే ఇగ అలానే ఆగిపోతావు మీరు. మీరు అలానే ఆగిపోతారు. ఫస్ట్‌వి ఫస్ట్ సెషన్ ఈ రోజు నుంచి జస్ట్ ఈ అటెండెన్స్ రెగ్యులర్‌గా తీసుకొనొచ్చేస్తా. బట్ దాని మీద అయితే ఇంకా ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టను. బట్ ఇది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నేను ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని రిజెక్ట్ జేయడం, మళ్ళీ మీరు ఒక 30 డేస్, 15 డేస్ మళ్ళీ టైం తీసుకోవడం ఇదంతా టైం వేస్ట్ పనులు. ఇలాంటియి అయితే మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎనీవే ఇక టాపిక్‌లోకొచ్చేద్దాం. వై ఫాలో యూఎక్స్ లాస్? ఎందుకు ఫాలో అవ్వాలి? యూఎక్స్ లాస్ ఎందుకు ఫాలో అవ్వాలి? మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నౌ ఐ యామ్ ప్రెజెంటింగ్ వన్ క్వెషన్. వై షుడ్ యూ ఫాలో యూఎక్స్ లాస్? రియల్ రీజన్స్ ఎక్స్‌ప్లెయిన్డ్. ఎవ్వరైనా ప్రాబ్లమ్ లేదండి. ఎవ్వరు చెప్పినా ఏం గాదు. మనం అసలు యూఎక్స్ లాస్ ఎందుకు ఫాలో అవ్వాలి? 2 లైన్స్‌లో చెప్పండి. చాలు నేనేం పారాగ్రాఫ్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. పారాగ్రాఫ్‌లు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ప్రొఫెషనల్ ఇంగ్లీషు నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు మీ సైడ్ నుంచి. నెక్స్ట్ వన్ను
మీ టర్మ్స్ గానీ, మీ కమ్యూనికేషన్ గానీ నేను టెస్ట్ చేయట్లేదు ఇక్కడ. ఓన్లీ తెలుగు. మీరు తెలుగులో ఒకవేళ కంఫర్ట్ అయితే మీరు తెలుగులోనే ఆన్సర్ చెప్పండి. ఇంగ్లీష్‌లో చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆటోమేటిక్‌గా తర్వాత దీన్ని ఇంగ్లీష్‌లో ఎలాగా చెప్పాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. తర్వాత చెప్తా. సో, ఫస్ట్ అయితే మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తే గాని నేను చెప్పలే. అవును. మీ లాంగ్వేజ్ ఎలా ఉంది? లైక్ మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? ఈవెన్ లైక్ తెలుగులో మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది? మీ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందనేది సో, తెలుసుకోవడానికి. రైట్? ఇప్పుడు ఎవరికి ఏ పాయింట్ వస్తే ఒక్కట్లని కాదండి. ఒక్కళ్ళని నేను అడగను. ఒక పాయింట్ ఔట్ చేసే ఒక పర్సన్ అయితే నేను అడగను. బట్ సైలెంట్‌గా అయితే ఉండకండి. ఒక క్వెషన్ వచ్చినాము అంటే ఆ క్వెషన్‌కి మాక్సిమం ప్లాన్ చేయండి. ఇది నాకొచ్చు. నేనొకటి చెప్తాను సార్. ఒక్కొక్క 1 బై 1 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తే అందరూ నేర్చుకుంటారది. ఈ రికార్డింగ్ ఉంటది. ఓకే. అందరూ నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక పాయింట్ చెప్పిందనుకోండి. సార్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ సార్ అని అన్నప్పుడు వెంటనే ఇంకొక పర్సన్ వచ్చేసేయాలి ఆన్సర్‌కి. నెక్స్ట్ ఆ పర్సన్ చెప్పిండనుకోండి ఇంకొక పర్సన్. లైక్ దట్ అలా. సో, యాహ్! వై షుడ్ యూ ఫాలో యూఎక్స్ లాస్? రియల్ రీజన్స్ ఎక్స్‌ప్లెయిన్. రియల్ టైమ్‌లో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. డోంట్ ఎక్స్‌ప్లెయిన్ కంటెంట్ ఫ్రమ్ గూగుల్ అండ్ చాట్‌జీపీటీ. యువర్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. వై షుడ్ యూ ఫాలో యూఎక్స్ లాస్? యాహ్! గో హెడ్. ప్లీజ్ డోంట్ బీ ఆన్ సైలెంట్. డోంట్ వేస్ట్ అవర్ టైమ్. నా యూజర్ ఫాస్ట్ గా యాక్సెస్ చేయడం కోసము, యూజర్ కొంచెం వాడే విధంగా ఉండడం కోసం, అందరు యూజర్స్ కి సింపుల్ గా అవడం కోసం యూఎస్ లా వాడుతూ ఉన్నాం. యూజర్‌కి సింపుల్‌గా ఉండడానికి యూఎక్స్ లాస్. అంటే యాక్సెసిబిలిటీ ఫాస్ట్ గా యాక్సెస్ చేయడం కోసం, ఆ! అందరు మైండ్ సెట్ కి తగ్గట్టు చేయడం అనేది దానికోసం యూఎక్స్ లాస్ వాడుతూ ఉన్నాం. ఓకే. యూజర్ నీడ్స్ అండ్ యూజర్ యాక్సెసిబిలిటీ, ఎక్స్పీరియన్స్. యూజర్ ఎక్స్‌పీరియన్స్, అవును. యూజర్ యాక్సెసిబిలిటీ, యూజర్ స్పీడ్‌గా పిక్ చేసుకోవడానికి. యూఎక్స్ అవునండి. లాస్ అనేది హెల్ప్ అవుతాయి అని అంటున్నావు. ఓకే. దట్స్ ఫైన్. అవునండి. యాహ్! నెక్స్ట్. డిజైన్ సార్ మన కన్సిస్టెంట్ గా ఉండడానికి యూస్ చేస్తాం అన్న. సారీ? కన్సిస్టెంట్ గా ఉండడానికి యూస్ చేస్తాం అన్న డిజైన్. డిజైన్ అనేది ఓవరాల్ కన్సిస్టెంట్‌గా ఉండడానికి మనం ఫాలో అవ్వడానికి అంటే డిజైన్ కన్సిస్టెన్సీ ఫాలో అవ్వడానికి మనకి యూఎక్స్ లాస్ అనేది హెల్ప్ అవుతాయి. హెల్ప్ అవుతాం అవునన్న. ఓకే. పర్ఫెక్ట్. నెక్స్ట్. అన్నా యాహ్! ప్లీజ్. ఇక ఇది యాక్చువల్గా యూఎక్స్ లా ఫాలో అవడం వల్ల ఏదైతే మనం వెబ్సైట్ డిజైన్ చేస్తామో హ్మ్. సో దాని డిజైన్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లస్ ఎప్పుడైతే మనం యూఎక్స్ లా ఫాలో అవుతామో హ్మ్. అది మనం లైవ్ లోకి వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ అనేది యాజ్ పర్ ది ఎస్సీఓ మనని యూఎక్స్ లా ఫాలో అవడం వల్ల అది ఎంగేజ్ చేస్తుంది అన్న ఎక్కువ, లైక్ పీపుల్స్ విజిట్ చేయడం కానీ సో హ్మ్. ఆ వెబ్సైట్ గురించి కానీ అది వెబ్ అప్లికేషన్ గురించి కానీ ఓకే. ప్రమోట్ చేయడం కానీ సో హ్మ్. ఎంగేజ్ చేయడానికి యూస్ అవుతుంది అన్న. ఓకే. యూఎక్స్ లాస్ ఫాలో అవ్వడం వల్ల మన వెబ్‌సైట్ గ్రోత్ ఉంటుంది ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో గ్రోత్ ఉంటుంది. ఎస్‌ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మన వెబ్‌సైట్‌ని టాప్ పొజిషన్‌లో చూపించడానికి యూఎక్స్ లాస్ అనేది హెల్ప్ అవుతాయి అంటున్నావు. ఎస్ అన్న. ఓకే. అలాగే యూజర్ కూడా కన్వీనియంట్ గా ఉంటుంది అన్న. లైక్ ఎప్పుడైనా ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్లెక్స్ వెబ్సైట్ బదులు యూఎస్ లో వాడి మనం డిజైన్స్ ని మనం బ్యూటిఫుల్ డిజైన్ చేయడం వల్ల యూజర్ కి కన్వీనియంట్ గా ఎక్కడ ఏ ఆప్షన్ ఎనబుల్ ఉంటుంది కాబట్టి ఏ ఓకే. ఆప్షన్ కైనా వాళ్ళు ఈజీగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే. కాంప్లెక్స్ డిజైన్ లో అన్ని డిజైన్స్ అన్ని జంపింగ్ ఉండడం వల్ల యూజర్ కి ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. సో వాళ్ళు ఇన్స్టెంట్ గా వాళ్ళు లివ్ అయిపోతారు అన్న. ఆ వెబ్సైట్ ని కంటిన్యూ చేయడానికి యూజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఓకే. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సింపుల్ సొల్యూషన్స్ దట్స్ మీన్. ఎస్ అన్న. ఎస్ అన్న. ఓకే. పర్ఫెక్ట్. నెక్స్ట్. సార్ యాహ్! ప్లీజ్. ఇది డిజైన్ కి మీనింగ్ ఇస్తుంది సార్ ఈ లాస్. సారీ? మన డిజైన్ కి మీనింగ్ ఇస్తుంది సార్ ఈ లాస్ యూజ్ చేయడం. ఓకే. మనం చేసే డిజైన్‌కి ఒక మీనింగ్ ఉంటుంది యూఎక్స్ లాస్ ఫాలో అవ్వడం వల్ల. ఎస్ సార్. ఓకే. ఆల్‌రైట్. యాహ్! నెక్స్ట్. మన యూఎక్స్ లాస్ యూజ్ చేయకపోతే యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడన్న. యూఎక్స్ లాస్ ఒకవేళ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఏదైనా చేస్తున్నా దానికి లాస్ అప్లై చేస్తాం కన్నా ఇప్పుడు
అలా లాస్ అప్లై చేసేటప్పుడు మనం ఎలా పడితే అలా చేసేస్తే యూజర్ కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రస్ట్రేజ్ అయిపోతాడు అతను. ఓకే. సో, యూజర్‌కి క్లారిటీ లేకపోతే ఫ్రస్ట్రేషన్స్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. అవునన్న. ఓకే. ఫ్లక్చుయేషన్స్. ఓకే. ఇరిటేషన్ గుడ్ మార్నింగ్ అండ్ సార్. ఫ్లక్చుయేషన్స్. యాహ్! నైస్. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. యాహ్! గుడ్ మార్నింగ్. యూజర్ తొందరగా అర్థం చేసుకొని క్విక్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది సార్ మన యూఎక్స్ క్లాస్ అనేది. ఓకే. యూజర్ అండర్‌స్టాండ్ అండ్ క్విక్ డిసిజన్స్. ఓకే. యూజర్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డిసిజన్స్ అనేది క్విక్‌గా తీసుకోవచ్చు అనేది నీది పాయింట్. యెస్ సార్. ఓకే. ఆల్‌రైట్. యాహ్! దట్స్ ఫైన్. యెస్ సార్. థ్యాంక్ యూ. యాహ్! నెక్స్ట్. ఆడియన్స్. చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్లీజ్ పార్టిసిపేట్. ఒకవేళ మిమ్మల్ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే ఒక 3 మెంబర్స్ ఉన్నారు ఇంటర్వ్యూలో. 3 మెంబర్స్ ఉన్నారు ఇంటర్వ్యూలో. మీరు భయపడుతున్న విషయం వాళ్ళకి అర్థమైంది. మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కెమెరాలో చూశారు వాళ్ళు. సో, నీకంటూ నీకొక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయినారు. సో, ఎందుకంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేని వాళ్ళందరూ సబ్జెక్ట్ లేనట్టు కాదు. కమ్యూనికేషన్ లేని వాళ్ళందరూ సబ్జెక్ట్ లేనన్నట్టు కాదు. కమ్యూనికేషన్ బాగా ఉన్న వాళ్ళందరూ సబ్జెక్ట్ ఉన్నట్లు కాదు. సీ సబ్జెక్ట్ అనేది స్కిల్. దట్ ఈస్ ద స్కిల్. దట్ ఈస్ నాట్ ఏ కమ్యూనికేషన్ స్కిల్. స్కిల్ వేరు, కమ్యూనికేషన్ స్కిల్ వేరు. కమ్యూనికేషన్ స్కిల్లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వానికి సబ్జెక్ట్ వచ్చినట్టు కాదు, రానట్టు కాదు. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సబ్జెక్ట్ రానట్టు కాదు, వచ్చినట్టు కాదు. సీ దట్ ఈస్ ద కమ్యూనికేషన్ స్కిల్. సో, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డిఫరెంట్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ అనేది డిఫరెంట్. స్కిల్ థాట్స్ అనేది డిఫరెంట్. సో, అలాగా కన్సిడర్ చేసి ఒకవేళ మిమ్మల్ని తెలుగులో చెప్పమంటే ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే ఒక ఛాన్స్ ఇస్తే దీంట్లో 5 మెంబర్స్ మాత్రమే ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్తున్నారు. మిగతా 10 మెంబర్స్ ఆడియన్సేనా? మనకు లేదా? డైలాగ్స్ లేవా మనకి? చెప్పండి. మనం ఎన్నో డిస్కస్ చేసుకున్నాం. యూజర్స్‌కి ఇన్‌కన్వీనియన్స్ అనేది క్రియేట్ అయితది సార్. యూజర్‌కి ఇన్‌కన్వీనియన్స్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు మనకి లాగిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రిజిస్టర్ కావచ్చు. హ్మ్. మనకి ఫీల్డ్స్ అనేవి పర్టిక్యులర్‌గా కొన్నే ఉండాలని ఉంటుంది. ఓకే. మనము అవసరానికి మించి ఎక్కువ చేసినా గానీ, లేదా అవసరానికి తక్కువ ఉంచినా గానీ, మనకి అనవసరమైన ఇన్‌కన్వీనియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఓకే. ఇది దేనికి ఇన్నున్నాయేంటి? అంటే మనకి ఒక రూల్ ఉంది కదా సార్ ఆల్రెడీ. ఉండాల్సిన దానికన్నా ఎక్కువుంటే హ్మ్. యూజర్స్‌కి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. అది ఓకే. వాళ్ళు మొత్తం వైప్ చేయకుండానే డైరెక్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ! అర్థం కాకుండా ఉండిపోతది. ఓకే. మోర్ ఇన్ఫర్మేషన్ విల్ కన్‌ఫ్యూజ్, లెస్ ఇన్ఫర్మేషన్ విల్ క్లారిటీ. యెస్ సార్. ఓకే. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే కన్‌ఫ్యూజ్ ఎక్కువగా క్రియేట్ అయితది. తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే క్లారిటీ ఎక్కువ ఉంటది. తక్కువ ఇన్ఫర్మేషన్‌ని మనం స్క్రీన్స్‌ని ఫినిష్ చేయాలనేది నీ థాట్. అవును. ఓకే. పర్ఫెక్ట్. యాహ్! దట్ ఈస్ ఆల్సో ఫైన్. నెక్స్ట్. కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వెషన్? ఇంకో క్వెషన్‌కెళ్ళొచ్చా? సెకండ్ క్వెషన్‌కెళ్ళొచ్చా? ఓకే అన్న. ఓకే. రైట్. యూఎక్స్ లాస్ ఎక్స్‌ప్లెయిన్ వై దే మ్యాటర్ ఇన్ డిజైన్. అసలు డిజైన్‌లో యూఎక్స్ మ్యాటర్ అసలు యూఎక్స్ ఇప్పుడు అన్ని క్వెషన్స్ ఒక తీరుగానే ఉంటే ఆన్సర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి. అసలు యూఎక్స్ లాస్ ఎందుకు ముఖ్యమైంది అంటున్నా. పైనేమో ఎందుకు ఫాలో అవ్వాలి అని, పైన క్వెషన్ ఏమో ఎందుకు ఫాలో అవ్వాలి అనే దానికి మీరు చెప్పిన ఆన్సర్స్ ఇప్పటివరకి. ఇప్పుడు ఎందుకు ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్? ఎందుకు ఫాలో అవ్వాలని అది వేరు. ఎందుకు ఫాలో అవ్వాలి?
ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేదాన్ని. క్వశ్చన్ డిఫరెంట్గా అండి. మీరు ఆ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. అక్కడేమో ఎందుకు ఫాలో అవుతే ఏం జరుగుతుందనే చెప్పావు, అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే బగ్స్ వస్తాయి అన్న, ఒకవేళ మనం ఎలా పడితే అలా డిజైన్ చేస్తే అది కోడింగ్ రాసినప్పుడు వర్కౌట్ అవ్వదు అన్న. ఎగ్జాక్ట్లీ బగ్స్ ఎక్కువగా వస్తాయి. ఒకవేళ మనం అవునన్నా. ఫాలో అవ్వకపోతే డిజైన్లో బగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల టైం లైన్స్ పెరుగుతాయి, ప్రాజెక్ట్లో టైం లైన్స్ పెరుగుతాయి. ఎందుకంటే క్లారిటీ లేని స్క్రీన్స్ చేయకూడదు కదా. సో క్లారిటీ అన్న. లేని స్క్రీన్స్ స్టార్ట్ చేస్తే బగ్స్ ఎక్కువ వస్తాయి, నెక్స్ట్ టైం వేస్ట్ అవుద్ది, ఇన్ టైంలో ప్రాజెక్ట్ అనేది డెలివర్ అవ్వదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్, అందుకే ముఖ్యమైనది అని మెయిన్. రైట్, పర్ఫెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు లైక్ యూఎక్స్ లో ఫాలో అవ్వకుండా డిజైన్ అనేది మనకి కన్సిస్టెన్సీగా రాదు కదా అన్న. లైక్ ఎలా పడితే అలా డిజైన్ చేసేస్తారు, ప్లస్ ప్రాపర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కదా అన్న. లైక్ ఏ డిజైన్ లైక్ ఏ సెక్షన్ ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి, ఏ సెక్షన్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఇన్ఫోర్ట్ చేయాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి క్లారిటీ కూడా ఉండదు కదా అన్న. అవును, క్లారిటీ అలాగే మిస్ ఇప్పుడు అవుతుంది. ఎస్ అన్న, క్లారిటీ మిస్ అవుతుంది. సో యూజర్ కి వాళ్ళకి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు గ్యాదర్ చేయలేకపోతారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ యూజర్ కి సాటిస్ఫాక్షన్ ఉండదన్న మనం యూఎక్స్ క్లాస్ వాడకపోతే. ఓకే, ఫైన్, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్? హౌ యూఎక్స్ లాస్ డ్రైవ్ బిజినెస్ గ్రోత్. యూఎక్స్ లాస్ వల్ల బిజినెస్ ఎలా గ్రోత్ అవుతుంది, బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎలా గ్రోత్ అవుతుంది, అసలు గ్రోత్ అవుతుందా? యూఎక్స్ లాస్ ఫాలో అవ్వడం వల్ల బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందా, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? ఎస్ సార్, ఈజీ స్టెప్స్ పెడితే చాలా మంది జాయిన్ అవుతారు సార్ అందులో. ఓకే, అంటే 4-5 స్క్రీన్స్ చాలా ల్యాక్ స్టెప్స్ చేసే కన్నా ఈజీగా 1-2 స్టెప్స్ అయితే బిజినెస్ గ్రోత్ అవుద్ది సార్. లైక్ ఓకే, అమెజాన్ యాడ్ టు కార్ట్ ఓన్లీ సింపుల్ స్టెప్ కదా సార్. అవును, అలా చాలా మంది యూజ్ చేస్తారు సార్. అదే కాంప్లెక్స్గా ఉంటే యూజ్ చేయరు. ఓకే. అంటే సో సింపుల్గా ఉంటే, అప్లికేషన్ సింపుల్గా ఉంటే ఎక్కువ యూజర్స్ మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు, యూజ్ చేసుకుంటారు అనేది నీ థాట్. దానివల్ల ఎస్ సార్. అప్లికేషన్ గ్రోత్ పెరుగుతుంది. అప్లికేషన్ గ్రోత్ ఎస్ పెరిగిందంటే సార్. ఆటోమేటిక్గా యూజర్స్ వస్తారు, యూజర్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది గ్రోత్ ఉంటుంది. దట్ ఈస్ ఎస్. వన్ ఆన్సర్. అన్న రీసెర్చ్ చేస్తాం కదన్నా, రీసెర్చ్ చేసి తర్వాత కదా డిజైన్ చేస్తాం యూఎక్స్ వల్ల. యా ఆ రీసెర్చ్ చేయడం వల్ల కూడా గ్రోత్ పెరుగుద్ది అన్న. యా సో ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది తెలుస్తుంది. అవును అవును. సో దానివల్ల యూజర్ ప్రాబ్లం ఏంటి, యూజర్కి ఇవ్వాల్సిన సొల్యూషన్ ఏంటి అనేది ఈ రెండింటిని మనం మన అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన అప్లికేషన్ అనేది ఎక్కువ ఇన్స్టాల్స్ అవుతాయి అంటే ఆటోమేటిక్గా యూజర్ అనేవాళ్ళు మన బిజినెస్ని ఎక్కువగా లైక్ చేస్తారు. దానివల్ల మన బిజినెస్ గ్రోత్ కూడా పెరుగుతుంది, మన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, మన ప్రోడక్ట్ అనేది ఎక్కువగా సేల్ అవుతాయి. ఎస్, నెక్స్ట్. డిజైన్ ఫీడ్బ్యాక్స్ వల్ల మనకి ఏంటి అంటే కొంతమంది యూజర్స్ అనేది యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఏదైనా అనిపిస్తుండొచ్చు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ద్వారా మనకి ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు. ఫీడ్బ్యాక్ ద్వారా చెప్పినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకొని మన యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, యూఎక్స్ కావచ్చు, చేంజెస్ చేసినప్పుడు కూడా బిజినెస్ గ్రోత్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, యూజర్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ మనం అప్లికేషన్ డిజైన్ చేస్తే, సో యూజర్కి ఈజీగా ఉంటే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది అంటావు. అంటే యూజర్కి అండ్ అవతల ఉన్న వాళ్ళకి ఎంగేజ్మెంట్, అంటే ఇప్పుడు కన్వర్జేషన్స్ అనేవి మంచిగా ఉంటే బిజినెస్ గ్రోత్కి కొంచెం
ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం ఫ్లిప్‌కార్ట్ అవి ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఉమ్, ఇప్పుడు మనం దాంట్లో ఆల్రెడీ బై చేస్తున్నాం అండ్ అది మనకి యూజర్ ఫ్లో ఎలా ఉంటుందనేది తెలుసు అండ్ డిజైన్ స్ట్రక్చర్ కూడా తెలుసు. ఉమ్, ఎక్కడ ఏముంటాయి, ఎక్కడ ఏ ఫ్లో ఉంటుంది, ఎక్కడికెళ్తే ఏం మనం ఆర్డర్ చేయొచ్చు అనేది మనకు ఆల్రెడీ ఒక వే అనేది తెలిసుంటుంది ఆల్రెడీ. మనకు ఎగ్జాక్ట్లీ. అలా సింపుల్‌గా ఉండి అండ్ యూజర్ ఫీడ్‌బ్యాక్స్ అనేవి ఒకవేళ ఒక ప్రొడక్ట్ మీద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాని మీద ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు ఉమ్, రెస్పాండ్ అనేది వాళ్ళు ఎమ్మటే అవుతే మనకి ఆ బిజినెస్ గ్రోత్ అటువైపు నుంచి మనకి కన్వర్సేషన్స్ అనేవి మంచిగున్నప్పుడు ఒకటి అంటారు కదా సార్, కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళ మీద. ఒక బెస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, యా, దట్స్ ఫైన్. నెక్స్ట్ నా యూఎక్స్ క్లాస్ యూజ్ చేయడం వల్ల Hmm. క్లియర్ డిజైన్స్ ఉంటాయి అన్న. అంటే ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు యూజర్స్ దగ్గర నుంచి. ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు. ట్రస్ట్ వల్ల ఎక్కువ మంది యూజర్స్ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బిజినెస్ గ్రోత్ పెరిగింది. ఓకే, ఫైన్. అన్న యూఎక్స్లో యూజ్ చేసి ఆ అప్లికేషన్ కానీ ఏదైనా గ్రోత్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైతే యూజర్స్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఏవైతే ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఫ్యూచర్స్ మన దాంట్లో ఇంప్లిమెంటే ఉండాలన్న. యాజ్ పర్ ది కాంపిటేటివ్ అనాలిసిస్ ప్రకారం ఎవరైతే లైక్ సిమిలర్ లైక్ ఏమైనా వెబ్ అప్లికేషన్ చేసినప్పుడు మొబైల్ అప్లికేషన్ చేసినప్పుడు సిమిలర్గా అప్లికేషన్కి ఏమేమి ఉన్నాయో వాళ్ళ ఫ్యూచర్స్ మనం అబ్జర్వ్ చేస్తాం కదా అన్న. సో ఆ అబ్జర్వేషన్లో వాళ్ళ దాంట్లో డిఫెక్ట్స్ లైక్ ఏమేమి ఫీచర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదో ఆ ఫీచర్స్ మన దాంట్లో అప్లికేషన్లో మనం ప్రొవైడ్ చేసినప్పుడు యూజర్కి కన్వీనియంట్ ఉంటుంది అన్న. సో వాళ్ళు అప్పుడు ఆ అప్లికేషన్ యూజ్ చేసే బదులు మన అప్లికేషన్లోకి వచ్చి మన అప్లికేషన్ని కంటిన్యూ యూజ్ చేస్తారన్న. సో దాని ద్వారా బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది అన్న. ఓకే, కాంపిటీటర్స్ నుంచి మన అప్లికేషన్లు యూజ్ చేస్తాం అంటే కాంపిటీటర్స్ ఆల్రెడీ కాంపిటీటర్స్ మనకి కాంపిటేటివ్గా ఉన్న అప్లికేషన్లు యూజ్ చేస్తున్నప్పుడు మనది ఈజీగా ఉంటే ఆ కాంపిటీటర్ అప్లికేషన్ నుంచి యూజర్ మన అప్లికేషన్లోకి జంప్ అవుతాడు. దానివల్ల మన ఎస్ బిజినెస్ అన్న, గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యా, ఎస్ అన్న వాళ్ళ దానికంటే మన దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు ఆ అప్లికేషన్ కంటే మన అప్లికేషన్ ని ఎక్కువ ఇష్టపడి యూజ్ చేస్తారన్న. సో దాని ద్వారా బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది అన్న. సూపర్. యా, ఫైన్. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? యూఎక్స్ Okay. లాస్ ఇన్ బిజినెస్ వాట్ మోస్ట్ డిజైనర్స్ ఇగ్నోర్. చాలా మంది డిజైనర్లు ఇగ్నోర్ చేస్తున్నారు, యూఎక్స్ లాస్ ఫాలో అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ నేను నిన్న మీకు ఒక సైన్ అప్ స్క్రీన్ చూపించా. ఒక సైన్ అప్ స్క్రీన్ చూపించా మీకు ఎగ్జాంపుల్గా. ఆ సైన్ అప్ స్క్రీన్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. దాదాపు ఎన్ని ఉన్నాయి? ఒక 15 మిస్టేక్స్ ఉన్నాయి. రైట్, అంటే వాళ్ళు యూఎక్స్ లాస్ను ఫాలో అవ్వట్లేదు. ఒకవేళ యూఎక్స్ డిజైనర్ యూఎక్స్ యూఎక్స్ లాస్ని ఇగ్నోర్ చేస్తే అంటే సో లైక్ దాన్ని ఫాలో అవ్వకుండా చేస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది? యూఎక్స్ డిజైనర్స్ లాస్ ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. ఆన్సర్లు అన్ని సిమిలర్గా అనిపించవచ్చు కానీ క్వశ్చన్ డిఫరెంట్. సార్ ఆన్సర్ ఇప్పుడు ఎక్కడే బటన్ సైజ్ స్మాల్ గా పెట్టారనుకోండి సార్, అది క్లిక్ అవ్వదు, ఇరిటేషన్ వచ్చి అది యూజ్ చేయరు సార్. అంటే యాక్సెసిబిలిటీ డిజైనర్స్ స్మాల్ బటన్స్ తీసుకోవడం వల్ల దాని యాక్సెసిబిలిటీ అనేది మిస్ అవుతుంది. దానివల్ల యూజర్కి ఇరిటేట్ వచ్చేసి అప్లికేషన్ నుంచి బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని మీనింగ్. అంతే కదా? ఎస్ సార్. యా, దట్ ఈస్ వన్ రీజన్. అంతే కదా, మనం స్మాల్ బటన్స్ పెట్టడం వల్ల తనకి యాక్సెసిబిలిటీ ఉండదు. తనకి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల ఇరిటేట్ వస్తుంది యూజర్కి. ఇరిటేట్ వచ్చేసి అప్లికేషన్ నుంచి బ్యాక్ అయిపోతాడు. యా, అండ్ అలాగే కంటెంట్ కూడా ఎక్కువ ఇవ్వడం వల్ల చదవలేరు సార్ యూజర్స్. ఎగ్జాక్ట్లీ, మన ప్యారిటీ ప్రిన్సిపల్ లాగా ఈజీ టు ఎగ్జాక్ట్లీ. కన్వర్జేషన్ అని. యా, అండ్ వన్ మోర్ యా, కంటిన్యూ.
అలా కంటెంట్ ఇస్తే యూజర్స్ ఇరిటేట్ అయిపోయి చదవలేక మనకి బ్యాక్ వచ్చేసేసాయి. అండ్ యూజర్స్ కూడా ఎక్కువ అప్లికేషన్ని యూజ్ చేయరు. సో అలా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏం చేస్తదంటే మన వెబ్‌సైట్‌ని గానీ ఏదైనా ఇంకా అంటే లాస్ట్‌లో చూపిస్తది సార్. మనం హ్మ్. యూఎక్స్ లాస్ట్‌ని ఫాలో అవ్వకపోతే. హ్మ్. ఇట్స్ సార్ దట్స్ ఇట్. ఓకే. రైట్. నా థాంక్ యూ సార్. కంపెనీ స్టాండర్డ్స్ అండ్ గ్రోత్ కోసం అయితే వాడాలన్నా. లేదు కంపెనీ కోసం గ్రోత్ కాదు అనుకున్న వాళ్ళు వాడరన్నా. అవును. నాకు కంపెనీకి సంబంధం లేదు. నాకు సాలరీ ఆ! వస్తుంది సరిపోతుంది అనుకుంటే యూఎక్స్ లాస్ ఫాలో యెస్ అవ్వరు అన్న. వాళ్ళు. యెస్ అన్న. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. మోర్ కంటెంట్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. కంటెంట్‌ని ఎక్కువగా యూజ్ చేయొద్దు. దానివల్ల చాలామంది యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మనకు లా చెప్తది. తక్కువ కంటెంట్ యూజ్ చేయండి. దానివల్ల యూజర్‌కి ఈజీగా ఉంటుంది అని. బట్ కొంతమంది ఏందంటే కంటెంట్ వెబ్‌సైట్‌లో ఇచ్చినట్టుగా పారాగ్రాఫ్స్ ఇంప్రూవ్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు అప్లికేషన్‌లలో. దానివల్ల మొబైల్ స్క్రీన్ ఉన్నదే స్మాల్. దాంట్లో ఎక్కువ పారాగ్రాఫ్స్ కంటెంట్ ఇవ్వడం వల్ల యూజర్‌కి ఇరిటేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో చాలామంది డిజైనర్స్ ఎక్కువ కంటెంట్ యూజ్ చేస్తున్నారు. సో యూఎక్స్ లాస్ ఫాలో అవ్వకుండా కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారు. సో అది అది కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారు. ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇగ్నోర్ చేసేసి కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారు. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. ప్లీజ్ జాయిన్ ఇన్ నెక్స్ట్ సెషన్. వి విల్ డిస్కస్ రిమైనింగ్ థింగ్స్. థాంక్ యూ గైస్.